మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఇక్కడ కూడి ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు. అలాగే విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు మిమ్మలను ఆధ్యాత్మికంగా బలపరిచి క్రీస్తులో మరంత మునుముందుకు సాగునట్లుగా ఈ ఉపదేశాలు ఉన్నాయని విశ్వసిస్తూ ఈ కార్యక్రమాలకు ముందుకు కొనసాగునట్లుగా ఏం ఆటంకాలు కలగకున్నట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. ఇంకేమి ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఈ రాత్రి ప్రసంగ అంశం ఏంటంటే లోపము లేని వారుగా ఉండాలి. చెప్పండి ఏంటి? లోపము లేని వారుగా ఉండాలి. మూలవాక్యంగా సామెతల గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. యథార్థవంతులు ఓకే, ఎవరండి? లోపము లేని వారు దానిలో నిలిచి ఉంటారు. దేనిలోనంటే యథార్థవంతులు నిలిచి ఉండేది దేశంలో. ఏ దేశం అది అంటే అది పరలోకము నా దేశము. హల్లెలూయా. పరలోకము నా దేశం. పరలోకము అనే ఆ దేశములో నూతన యెరూషలేములో పునాదులు గల ఆ పట్టణములో ఎవరు నిలిచి ఉంటారు? ఎవరు ఉంటారు అంటే లోపము లేనివారు. చాలా సీరియస్గా ఈ మాట తీసుకోవాలి. టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్న వారులారా, దేవుని ఎదుట మనం నిలబడాలంటే నువ్వు ఎలా పడితే అలాగుంటే దేవుని ఎదుట నిలబడవు. దేవుని ఎదుట నీవు లోపము లేని వ్యక్తిగా ఉంటేనే నువ్వు దేవుని ఎదుట నిలబడగలవు. టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న మీరైనా, ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నా ఎవరైనా కానివ్వండి, సేవకుడే కావచ్చు, సంఘ పెద్దే కావచ్చు, యూత్ లీడరే కావచ్చు, చర్చిలో నీకు ఉన్నతమైన పదవులు ఉండొచ్చు, రెవరెండు కావచ్చు, 22 కావచ్చు, 62 కావచ్చు, ఎవడైనా కావచ్చు. దేవుని ఎదుట నువ్వు నిలబడాలంటే లోపము లేనివాడుగా ఉంటేనే దేవుని ఎదుట నిలబడగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున ధ్యానిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన ఆలోచన చాలా ఉన్నతమైనది. ఈ రోజున లోపము లేనివాడంటే ప్రభు ఇయాల ప్రతి ఒక్కరితో మాట్లాడతాడా? నీ మనసు దేవుని వాక్యం మీద పెట్టావు. ఎవరైనా కానీ చాలా శ్రద్ధగా దేవుని మాటలు వినండి. లోపము లేని వాడు ఎవడో, వాడులో 7 క్వాలిటీలు ఉంటాయి. ఎన్ని క్వాలిటీలు? చాలా ఉంటాయి. మనకు కావలసింది 7. సవిస్తరంగా మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి మొట్టమొదటిగా లోపము లేనివాడుగా నీవు ఉండాలంటే నెంబర్ 1 యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అనేక విషయాలలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. జాగ్రత్తగా వినండి. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొన శక్తి గలవాడగును. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. అనేక విషయాలలో ఏమండి మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఓకే, అప్పటి వరకు బాగానే ఉంది. కానీ అక్కడే ఒక పాయింట్ ఉంది. ఏంటి ఆ పాయింట్ అంటే ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు దేని యందు
చెప్పండి. మాట యందు తప్పని వాడంట లోపము లేనివాడై ఉంటాడంట. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయ. క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మాట తప్పకూడదు. దేవుని ఎదుట లోపము లేని వ్యక్తిగా నీ ఉండాలంటే మాట తప్పని వ్యక్తిగా నీ ఉండాలి. అందుకే నేను మాట ఇచ్చేటప్పుడు మాట ఇస్తే అవునంటే అవును, కాదంటే కాదు. నేను ఒక మాట అన్నానంటే ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పను. ఒకవేళ నన్ను అవతల వ్యక్తి అడిగేటప్పుడు నేను చెప్తాను, నా వల్ల అవ్వదో కాదు అని ఖచ్చితంగా చెప్తాను. కానీ జాలిగుండే చెప్పినా కానీ ఏం చేస్తానంటే ఏదో ఒకటి అంటాను, కానీ అన్న మాట ప్రకారంగా ఖచ్చితంగా చేయాలి. దేవుని దగ్గర నువ్వు మాట తప్పకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అందుకే దేవుని బిడ్డలారా మాట తప్పేస్తారు. అంటారు, అనలేదంటారు. చేస్తానంటారు, అబ్బే నేను అనలేదంటారు. దాన్ని ఏమంటారంటే అబద్ధం. ఏమంటారండి? చూడండి, దేవుని ఎదుట అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే చాలా స్ట్రాంగ్గా, చాలా చాలా కఠినంగా చెబుతాడు. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగింది. ఓకే, చూడండి, 4వదిగా నీ నోట్లో నుంచి ఏమి రావాలి? నోటంపడ కృతజ్ఞతా వచనాలే రావాలి. కృతజ్ఞతా వచనాలే ఉచ్చరించాలి. గాని మీరు బూతులైన, పోకిరి మాటలైనా, సరసోక్తులైనా ఉచ్చరింపకూడదు. నీ నోటులో నుంచి ఖచ్చితంగా అవి రాకూడదని వాక్యం చెప్తుంది. ఏమి రాకూడదు? అసలు దేవుణ్ణి నమ్ముకున్నాం మనం, మన నోటంపడ రావాల్సిన మాటలేనా? కొంతమంది సేవకుడు ఉన్నారని, సేవకురాలు ఉన్నారని తెలియకుండా మాట్లాడేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంక మేమేమంటాం? మీరు అనే మాటలు నోరుకి అడ్డంగా కాతట్టుకుని ఎనలేక చెవులు మూసుకునో నోరు మూసుకునో. ఏంటి అసలు విషయాలు ఏంటి? అసలు నోటుకి ఎంత వస్తుంది? మన ఇంక అన్యుడికి మనకి తేడా ఏంటి? ఏమండి, ఇటువంటి మాటలన్నీ మాట్లాడేసి దేవుని ఎదుట ఎలా నిలబడగలం? అందుకు నువ్వు ప్రార్థన చేసిన నోటప్పుడు పొడి పొడి మాటలు తప్ప ఏమొస్తాయి? దేవుని ఎదుట హృదయాలు సరిగ్గా ఉంటే భారం వస్తుంది మనకి. రొమ్ములు బాదుకుని ఏడుస్తాం, రోపిస్తాం, ప్రలాపిస్తాం. ఏమండి, అదే మాట క్లియర్గా యేసు ప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం దయచేసి 36, 30, 34 నుంచి చదవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37. నేను మీతో చెప్పింది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున దేవునికి లెక్క చెప్పవలసి ఉండింది. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుదువు, నీ మాటను బట్టి అపరాధి అని తీర్పు నొందుదువు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. నీ మాటను బట్టే నీవు నీతిమంతుడని తీర్పు పొందాలి, లేదా నీ మాటను బట్టే నువ్వేంటి? అపరాధిగా. మరి నీ మాటలు ఎలాగున్నాయి? మన మాటలు ఎలాగున్నాయి? మాట తప్పితే నువ్వు దేవుని ఎదుట లోపము లేని వ్యక్తిగా నీవు ఉంటావు. మాట తప్పని వాడు ఇంకో మాట అన్నాడు అక్కడ, తన సర్వ శరీరమునంట స్వాధీన
పరుచుకొనుటకు శక్తిమంతుడవుతాడంట. ఎవరు? మాట తప్పని వాడు, లోపము లేనివాడు. నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడని తీర్పు పొందుతావు. నీ మాటను బట్టే నువ్వు అపరాధం అని మాటలు జాగ్రత్తగా ఉండాలి. నోటికి ఎంత వస్తుందని అంత మాట్లాడేయడం కాదు. మొగుడిని, కూతుర్ని, కోడల్ని, అత్తగారిని నోరు ఎంత వస్తుందని అంత మాట్లాడకూడదు. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. అంజుడు కూడా ఏంటున్నాడు, అది ఏమంటాడు, నువ్వు దేవుణ్ణి నమ్ముకుని ఆటోమేటిక్ నీ మాటలు ఏంటంటే ఇంకా మనం నీళ్ళలోని గొయ్యిలో దిగి సావాలి మనం. అసలు ఏం మాటలండి? నీ మాటలు మాట్లాడిన ప్రతి మాటకి విమర్శ తిన్నాన్న దేవునికి ఏం చేయాలి చెప్పండి? ఎన్ని మాటలు మాట్లాడితే అన్ని మాటలకు మనము దేవునికి, ప్రభువుకి లెక్క ఒప్పగించవలసిన వారమైనాం. కాబట్టి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకుని మనం మాట్లాడాలి. అది ఖచ్చితం. వాక్యం చెప్తుంది. మాట తప్పేమో అంతే. నువ్వు మాట తప్పని వ్యక్తిగా ఉంటే లోపము లేని వ్యక్తిగా దేవుని ఎదుట నిలబడగలవు. ఉపదేశం ఇదే. దేవుని వాక్యం వింటున్నాం. మన మాటలు ఎలాగున్నాయి? ఏమంటే మాట తప్పకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, వస్తానంటే వస్తాను, చేస్తానంటే చేస్తాను, ఇస్తానంటే ఇస్తాను, ఇవ్వనంటే ఇవ్వను, నేను వస్తానంటే వస్తాను, నా ప్రభువుతో ఉంటాను అంటే అది ఖచ్చితంగా. ఇది మొట్టమొదటిది. చెప్పండి ఏంటి? దేవుని ఎదుట లోపము లేని వారుగా ఉండాలంటే ఏం చేయాలండి? చెప్పండి. మాట చెప్పండి. మాట తప్పని వారంగా మనం ఉండాలి. వాక్యం చెప్తుంది అటువంటి వాడు ఏంటంట? లోపము లేని వాడై తన సర్వ శరీరమును కూడా స్వాధీనం చేసుకుంటానికి శక్తివంతుడు అవుతాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞత వచనాలే పలకాలి కానీ నీ నోటుతో బూతులైనా కానీ దొందర్ధాలు ఇచ్చే సరసూక్తులు కానీ నీ నోట నుంచి రావడానికి వీలు లేదు. అవి మనకు తగవయి, పరిశుద్ధులకు తగేవి కావు. అది యేసయ్య చెప్పాడు, నువ్వు మాట్లాడే ప్రతి మాటకి కూడా విమర్శ దినాన లెక్క ఒప్పగించవలసి వచ్చింది. కాబట్టి మనం ఎవరినన్నా ఆ మాటకి దేవునికి లెక్క ఒప్పగించాలి. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. రెండవదిగా మనము ఏ విషయంలో లోపం లేని వారుగా ఉండాలి తెలుసా? అపోస్తుడైన పౌలు తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం దయచేసి మొదట 2 వచనాలు చదువుకుందాం. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించాలి. ఏలయనగా వృద్ధులు, మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును. చూడండి, 1 విశ్వాసము, 2 ప్రేమ, 3 సహనముల యందు లోపము లేని వారుగా ఉండాలి. ఎందులోనండి? 2వదిగా విశ్వాసము, 3 ప్రేమ, 4 సహనము. 2వదిగా విశ్వాస విషయంలో మనకేముండకూడదండి? లోపం ఉండకూడదు. అక్కడే తెసలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. 3:9. మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవునిని వేడుకొనుచున్నాం. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభువే ఈ దినమును తన వాక్యమును బట్టి తన సేవకుడు ద్వారా నీతో నాతో ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనమండి విశ్వాస విషయములో ఏ ఉండకూడదు? లోపం ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తే, విశ్వాసముతో నువ్వు ప్రభువుని అడిగితే, విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తే ఏమండి ప్రభువు దేనినైనా చేస్తాడు.
చేస్తాడు. ప్రభు ఏం చేస్తాడు? చేస్తాడు. విశ్వాసంలో లోపం ఏంటంటే దేవుడి యందు విశ్వాసం ఇస్తున్నాం కదా, అది కొద్దిగా ఆలస్యం అవుతుంది. విశ్వాసములో నువ్వు ఎలాగున్నా నా ప్రభు చేసే వరకు ఉండడమే. పౌలు కూడా చెప్తాడు, ఒరు బాబు మీరు విశ్వాసంలో లోపం ఉన్నారు, ఒరు బాబు మీ గురించి మేము ఏం చేస్తున్నాం, దివారాత్రం ప్రార్థన చేస్తున్నాం, దేవుని దగ్గర అడుగుతున్నాం, దేవుని దగ్గర అంగలారుస్తున్నాం, రోధిస్తున్నాం. ఇప్పుడు విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాస విషయములో మనం ఎలాగుండాలండి? లోపము లేనివారుగా ఉండాలి. మరి అద్భుతాలు చూసిన, ఆశ్చర్యకార్యాలు చూసిన శిష్యులను చూసి యేసయ్య అన్నాడు, ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా అని అన్నాడా లేదా? ఇగో ఆ కొండను చూడు, ఆవగిందంత విశ్వాసము నీలో ఉంటే కొండ నువ్వు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళు అని అంటే అది విశ్వాసం తండ్రి నువ్వు వెళ్ళి పడుతుంది. నాలాంటి బోధకుడు ఒక చోట ఇలాగ వాకింగ్ చెబితే ఒక ముసలావిడి ఇంటి ఎదురుకుండా కొండ ఉందంట, పెద్ద కొండ ఉందంట. అంతే మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా వెళ్ళిపోయింది ఇంటికి. ఇంటిని కిటికీ తలుపు తెరిచేసింది, ఆ కొండ వైపు చూస్తుంది. యేసునామములో కొండ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు అని అంటుంది. వెళ్తుందా లేదా చూస్తుందంట. అలాగే ఎన్నిసార్లు అంతా తెలిసి 7 సార్లు అందే వెళ్తుందా లేదా అంటే అప్పుడు అంటుందంట, ఆ పాస్టర్ చెప్పినప్పుడు అనుకుందంట వెళ్దాన్ని. ఏంటంట? ఆ పాస్టర్ చెప్పినప్పుడే అనుకున్నాను వెళ్దాన్ని. మరి అనుకున్నప్పుడే వెళ్దాను అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు యేసునామములో వెళ్ళు, యేసునామములో వెళ్ళు, యేసునామములో వెళ్ళు అంటే అది జరుగుతుందని విశ్వసించినప్పుడు నువ్వు జరుగుతుంది అంతే. మారతాడని విశ్వసిస్తే మారతాడు, వస్తాదని విశ్వసిస్తే వస్తుంది. దేవుడు ఇస్తానని విశ్వసించినప్పుడు విశ్వసిస్తే దేవుడు ఎందుకు ఇవ్వడు? ఏమంటే దేవుడు ఎందుకు చేయడు? ఏమంటే విశ్వాసము కలిగి ఉండి అందులో స్థిరంగా ఉంటే మనము దేవుని ఎదుట లోపము లేని వారుగా ఉండగలము. నేనంటాను విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసముతో కూడిన క్రియలు మనకు కావాలి. హల్లెలూయా. నేను అబ్రహామును గురించి జ్ఞాపకం చేస్తాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం దయచేసి 20-21 వచనాలు ఒకసారి మనం గమనిస్తే 20, 21, 22 వచనాలు చూడండి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము తెలుసుకొన కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పణ అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? చూడండి, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసినని, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమగుచున్నది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి, చెప్పాలి స్వరమైతే. దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసముతో కూడిన క్రియలు మనకు కావాలి. విశ్వాసంతో కూడిన క్రియలు నీకుంటే 10th క్లాస్ 10/10 వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు రాయటం రాదు, చదవటం రాదు, నేను పాస్ అవుతాను లేదు, నాకే అర్థం కాదు అని అనుమానంతో అవిశ్వాసంతో కాదు, నా ప్రభు చేయగలడు, చేస్తాడు అని నీవు ప్రభు యందు ఉంచాలి. అలాగని ప్రభువే పాస్ చేసేస్తాడు, నువ్వు రాయటం మానేసి చదువు మానేస్తే తినేస్తారు మాస్టర్లు వేసి రక్తం ఇచ్చే. మా పాస్టర్ గారు చెప్పారండి, నువ్వు చేసే పని నువ్వు చేయాలి. విశ్వాసంతో ప్రభుకి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అన్నీ నువ్వే చూసుకో ప్రభా. ఈ మధ్యన ప్రార్థనలు అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పాలంటే చూసుకోమంటే నువ్వు చెప్తే కానీ చూసుకోడు ఆయన. దేవునికి స్తోత్రం. మరి ఏంటి ప్రభా, మరి నువ్వే చూసుకో. మరి ఆవిడేమో నాకు ఇలా చెప్పింది, నువ్వే చూసుకో ప్రభా. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పు. మరి నువ్వు చూడమంటే చూడు, మరి నువ్వు చూడమని చెప్తేనే దేవుడు చూస్తాడు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. నేను అంటాను విశ్వాసంతో కూడిన క్రియ. నాకు వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, విలువైన విషయం ఏంటంటే,
విశ్వాసముతో కూడిన క్రియలు ఉంటే కార్యసిద్ధి జరుగుతుంది. ఏం జరుగుతుంది? నువ్వు అనుకున్నది జరగాలి, కార్యము జరగాలి. విశ్వాసములో లోపము లేని వ్యక్తిగా విశ్వాసములో నువ్వు కలిగి ఉన్నప్పుడు నా ప్రభువు దీనిని చేయగలడు. ఎస్, అబ్రహాం అదే దేవుడు చెప్పాడు సార్ ఎత్తానని. 75వ సంవత్సరాన్ని చెప్తే 100వ సంవత్సరం వచ్చేసింది ఆయనకి. ఆయన ముసలోడు అయిపోయాడు. శారా గర్భము తుత్తుల్యం అయిపోయింది, బలం ఉడుకుపోయింది. అయినా కానీ అబ్రహాములో విశ్వాసములో ఏం కాలేదు? బలహీనుడు కాలేదు. చెప్పండి, విశ్వాసంలో ఏం కాలేదు? బలహీనుడు కాలేదు. విశ్వాసముతో కూడిన క్రియలు మనకు కావాలని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఏముండాలి? చెప్పాలి స్వరమెత్తి. విశ్వాసముతో కూడిన క్రియలు మనకు కావాలి, జీవితం మనకు కావాలి. విశ్వాసముతో కూడిన క్రియలు. విశ్వాసం ఉంటే సుఖం ఏంటి? క్రియలు లేకపోతే అది మృతమని వాక్యం చెప్తుంది. అర్థమవుతుందా? నువ్వు మనిషి ఉంటే సుఖం ఏంటి? లోపల ప్రాణం ఉంటేనే కొంపలో ఉంచుతారు. ఏంటి అలా చూస్తారు? 100 కోట్లు సంపాదించాడని ప్రాణం లేకపోతే నీ బాడీ ఉంచుతారా? మరి ఏం చేస్తారు? మరి అంటే బయట ఆడతారా? అర్థమవుతుందా మీకు? మనిషి ఉంటే సుఖం ఏంటి? ప్రాణం ఉండాలి. విశ్వాసం ఉంటే సుఖం ఉంది. ఏముండాలి? ఏముండాలి? క్రియ లేకపోతే దేవుడు కూడా నేను బయట ఆడేస్తాడు. ఎక్కడి నుంచి? పరలోకంలోంచి. అది పాయింట్. లోపము లేని వ్యక్తిగా ఉండాలంటే విశ్వాసములో మనం స్థిరంగా ఉండాలి. దేవుని సన్నిధికి వస్తున్నావు, విశ్వాసునని చెప్పుకుంటున్నావు, తగిన క్రియలు మనలో ఉండాలి కదా, మాటల్లో ఉండాలి కదా, పనుల్లో ఉండాలి కదా, చేతుల్లో ఉండాలి కదా. ఇవన్నీ ఉంటేనే, విశ్వాసం కలిగి ఉంటేనే దేవుని ఎదుట మనం ఏమీ లేని వారుగా ఉండగలం, లోపము లేని వారుగా ఉండగలము. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మూడవదిగా దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు ప్రేమ విషయములో లోపము లేని వారుగా ఉండాలి. ఏ విషయంలో? చెప్పండి 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 చెప్పండి. ప్రేమ విషయంలో ఎలాగ ఉండాలి? అసలు ప్రేమ ఉందా మనకి? యేసయ్య ప్రేమ ఎవరినైనా ఒకేలా చూస్తుంది. ఏమండి, ఏ విషయంలో చెప్పనా? ప్రేమ విషయంలో లోపము లేని వారుగా ఉండాలి. యేసయ్య ప్రేమలో లోపం లేదు. అందరినీ ఒకే రీతిగా ప్రేమించాడు ఆయన. అసలు ప్రేమ గురించి మాట్లాడుకుంటే అసలు అన్లిమిటెడ్, అసలు ఇంకా అది అంతులేనిది, హద్దులు లేనిది, కొలతలు లేనిది ఆయన ప్రేమ. మరి నేను అడుగుతున్నాను, అందరినీ ఒకే రీతిగా ప్రేమించగలిగే మనసు మనకు ఉండాలి. కుమారులను ఒకే రీతిగా ప్రేమించాలి, కూతుళ్ళను కూడా ఒకే రీతిగా ప్రేమించాలి, నీ తల్లిని ఒకే రీతిగా ప్రేమించాలి, నీ తండ్రిని ఒకే రీతిగా ప్రేమించాలి, నీ అత్తను ఒకే రీతిగా ప్రేమించాలి, నీ మామగారిని ఒకే రీతిగా ప్రేమించాలి, నీ కూతుర్ని ఒకేలాగా ప్రేమించాలి, నీ కోడలను కూడా ఒకే రీతిగా ప్రేమించాలి, నీ తోటి సహోదరుని కూడా ఒకే రీతిగా ప్రేమించాలి. అసలు ఈరోజు కొన్ని విభేదాలకు రావడానికి గల కారణం ఏంటి? ఏమండి, ప్రేమలో లోపం ఉండకూడదు. మరి మనం ఏమనుకుంటున్నాం? ఇప్పుడు గండం గడిచిపోతుంది, బండలు నడిపోతుంది అని అంటావు. దేవుని ఎదుట నిలబడినప్పుడు నీ ప్రేమలో వ్యత్యాసము దేవుడు ప్రశ్నించినప్పుడు దేవునికి నువ్వు ఏం చెప్పగలవు? మరి నీ అమ్మ నీ నాన్న వస్తే ఆ మాసం కూడు పలావులు అది మీ అత్తగారితే. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఇంతవరకు నీ దాసులను అభిషేకించి ప్రభువా, నీ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. అయ్యా, నీ ఎదుట మేము లోపము లేని వారుగా ఉండాలని ప్రభువా. అయ్యా నా తండ్రి, 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. యేసయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా.
నాయనా నీకు స్తోత్రాలు. మాట విషయంలో లోపము లేని వారుగా ఉండాలని ప్రభువా. అయ్యా నాయన మాట తప్పని వారుగా మేము ఉండాలని ప్రభువా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన మా మాటలు అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండాలని ప్రభువా. అయ్యా మాట విషయంలో నాయన లోపము లేని వారుగా ఉండాలని మాట్లాడవు తండ్రి. అయ్యా ఈ లోకంలో ప్రభువా నాయన అయ్యా నా తండ్రి లోపము లేని వారుగా మేము బ్రతకడానికి సహాయం దయచే తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా విశ్వాస విషయంలో లోపము లేని వారుగా ఉండాలంటున్నావు తండ్రి. అయినా నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. క్రియలతో కూడిన విశ్వాసము మాకు దయచేయండి నాయనా. అయ్యా విశ్వాస విషయంలో లోపము లేని వారుగా ఉండాలి నాయనా. అయ్యా నా తండ్రి అబ్రహాము నిన్ను నమ్మాడు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా క్రియలతో కూడిన విశ్వాసము కలిగి ఉన్నాడు ప్రభువా. అయ్యా మా విశ్వాసము కూడా క్రియలతో కూడినదై ఉండటానికి సహాయం దయచేయనైనా. అయ్యా ప్రేమ విషయంలో లోపము లేని వారుగా ఉండాలని నైనా. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని ప్రభువా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడవు నాయనా. అయ్యా ప్రేమ విషయంలో లోపము లేని వారుగా మేము ఉండటానికి సహాయం దయచే తండ్రి. యేసయ్యా నైనా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నైనా నా తండ్రి ప్రతి విషయంలోనూ కూడా ప్రభువా మేము లోపము లేని వారుగా ఉండాలి తండ్రి. అయ్యా సహనం విషయంలో లోపము లేని వారుగా ఉండాలి నాయనా. అయ్యా కృపావరాల విషయంలో లోపము లేని వారుగా ఉండాలి నాయనా. అయ్యా నీ యొక్క మందిర పరిచర్యలో ప్రభువా, అయ్యా నీ యొక్క మందిరం పనిలో నాయనా మేము లోపము లేని వారుగా ఉండాలని మాట్లాడవు తండ్రి. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. అది గొప్ప భాగ్యమని ఎంచుకోవాలని మాట్లాడవు ప్రభువా. అయ్యా నాయనా మీరు నాయన మాకు అప్పగించిన పని నైనా శక్తి లోపము లేకుండా చేయాలని ప్రభువా మీరు మాతో మాట్లాడారయ్యా. నీకు స్తోత్రాలయ్యా. నాయనా నా తండ్రి నా ప్రభువా నీ సేవ చేయటం, నీ పని చేయటం, నీ పరిచర్య చేయటం గొప్ప భాగ్యము తండ్రి. నాయన అది గొప్ప భాగ్యమని ఎంచుకోవడానికి సహాయం దయచేయండి నాయన. అయ్యా నీ పని చేయటం ప్రభువా మాకు గొప్ప యోగ్యత నాయన. అయ్యా నీ ఇంటిలో పని చేయటం గొప్ప భాగ్యము తండ్రి. నీకు వందనాలయ్యా. ఈ భాగ్యాన్ని ఎవ్వరూ పోగొట్టుకోకూడదయ్యా. అయ్యా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచే తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అలాగే నాయన నీ యొక్క మందిరంలో జరిగే ప్రతి ఒక్క సేవ ప్రభువా లోపము లేకుండా జరగాలని మాట్లాడావు తండ్రి. అయ్యా బలులు అర్పించటంలో నాయనా, నీకు కృతజ్ఞతలు చెల్లించటంలో ప్రభువా, ప్రార్థన చేయటంలో నాయనా ప్రతి విషయంలో లోపము లేని వారుగా మేము ఉండటానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి విత్తమని మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినెల్లరకును వాక్యం వింటున్న బిడ్డలెల్లరకును ఆయన కృప సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్ ఆమేన్.